ఇవాళ కొంచెం కారంగా మినపప్పుతో పచ్చడి చేసుకున్నాం. ఇవి నల్ల మినుములు, కొంచెం నిమ్మకాయ అంతా చింతపండు వేడి నీళ్ళలో నానేసాం కొంచెం మెత్తగా నానుతుందని. కావాల్సిన ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డ ముక్కలు, చిన్న ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర. దోరగా వేయించుకోవాలి. మరి నల్లగా కాదు, మరి నల్లపైన కూడా చేదొస్తుంది. ఇవి 100 గ్రాములు ఉంటాయి నల్ల మినుములు. పొట్టి అయితే తెల్లవి కూడా వేసుకోవచ్చు, పొట్టి అయితే బాగుంటుంది టేస్ట్. మంచి వాసన వస్తుంది వేగినవి బాగానే. వేడి మీద కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే వేగిపోతాయి. స్టవ్ ఆపేసేసి చల్లగా అయినాక దంచుకుందాం. కావాల్సినంత ఉప్పు, ఓపుకుంటేనే రోట్లో రుబ్బుకోవాలి, లేదంటే మిక్సీలో. రుచిగానే ఉంటుంది కానీ రోట్లో ఎక్కువ బలం కూడా కావాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోలా మొత్తం అయిపోయింది. ఉల్లిగడ్డ ముక్కలు కలుపుకోవాలి. ఇందులో కొంచెం కచ్చాపచ్చిగా ఇట్లా అనాలి అంతే, తోడేసుకోవడం. ఇంకా మగ్గిందిదమ్మా. చిన్న తాలింపు పెట్టుకోవాలి దీన్ని. తాలింపు అవసరం లేదు కానీ ఏదో రుచి కోసం కొంచెం వేస్తున్నాం. ఊళ్ళో అయితే అట్లనే నమ్ముతారు. అంతా కలిసిదాకా కలుపుకొని స్టవ్ ఆపేసేయడమే.